గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ హార్దిక శుభాకాంక్షలు. సభకి నమస్కారం. ఈ సభకి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే ఎస్పీ గారు అండ్ పోలీస్ యంత్రాంగం, జాయింట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, మీడియా మిత్రులు, పిల్లలకి అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ రాజ్యం అమలు చేసిన ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత కీలకమైన ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఇస్తుంది. ఈ సంగతి మన అందరికీ తెలుసు. ఇదే ఆశయంతో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేసిన చరిత్రను మనం అందరూ చూసాం. వారి పోరాటాలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే మన ప్రభుత్వం చాలా కష్టపడి సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుగా అడుగు వేస్తుంది. 2047 అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తద్వారా శ్రీకాకుళం జిల్లాని అన్ని రంగంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా ఈ స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ వేయడం జరిగింది. ఉపాధి కల్పటంతో పాటు రైతుల ఆదాయం పెంచుతూ మహిళా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ మొత్తం 10 సూత్రాలతో ఈ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ 10 సూత్రాలు అంటే, 1 పేదరికం నిర్మూలన అంటే జీరో పావర్టీ, 2ది ఉపాధి కల్పడం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, 3ది నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి అంటే స్కిల్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, 4వ పాయింట్ నీటి సంరక్షణ అంటే వాటర్ సెక్యూరిటీ, 5వ పాయింట్ రైతు వ్యవసాయ సాంకేతికత అంటే ఫార్మర్ అగ్రిటెక్, 6వ పాయింట్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, 7వ పాయింట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, 8వ పాయింట్ ప్రొడక్ట్ పర్ఫెక్షన్, 9వ పాయింట్ స్వచ్ఛ ఆంధ్ర, అలాగే చివరికి 10వ పాయింట్ డీప్ టెక్, యూజెస్ ఆఫ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇది 10 సూత్రాలతో అడుగు ముందుగా మనం అందరూ వేస్తున్నాము. వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. 24-25 ఖరీఫ్ సీజన్లో ఒక 3,75,000 ఎకరాల భూమిని మన జిల్లాలో ఉన్న రైతులు సాగు చేశారు. అలాగే రబీలో ఇప్పటి వరకు 1,708 ఎకరాల పంటకి సాగు చేయడం జరిగింది. దీనికి నేటి వరకు ఒక 7,071 క్వింటాల్ విత్తనాలు మనం ఈ రైతులకి మనం ఇచ్చాము. 13,895 మంది రైతులకి ఈ విత్తనాలు ఇవ్వడం జరిగింది. అలాగే 25,586 మెట్రిక్ టన్ ఎరువు కూడా సరఫరా చేయడం జరిగింది. 21,000 మరి ముఖ్యంగా 21,200 ఎకరాలకి మందులు కానీ ఎరువులు కానీ ఈ పిచికారీ మన డ్రోన్ టెక్నాలజీ ద్వారా మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేశాము. దీనికి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక 80% సబ్సిడీతో ఒక 40 డ్రోన్స్ మన శ్రీకాకుళం జిల్లాకి పెట్టడం జరిగింది. నేటి వరకు ఒక 4.03 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం ఒక 79,385 మంది రైతుల నుంచి సేకరించాం. అదే గత సంవత్సరం కంటే ఒక డబల్ మనం ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ చేశాము, అది అనుకోవచ్చు. 2024-25 రబీ పంట రుణాల కింద నేటి వరకు 877 కోటి పంపిణీ చేయడం జరిగింది. ఉద్యాన శాఖలో కలెక్షన్ పాయింట్లు, సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్స్లో
సోలార్ పవర్ బేస్డ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ నిర్మించడానికి FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంఘంకు 75% సబ్సిడీ మనం ఇస్తున్నాము. ఉద్యోగవన శాఖ ద్వారా ఇప్పటికే ఒక 16.34 కోటి రూపాయలతో ఉన్న విలువ అనేక వస్తువులు కానీ అనేక రకాల హెల్ప్ మన ఉద్యానవన రైతులకి జిల్లాలో మనం ఇచ్చాం. సాగునీరు ప్రతి ఒక్క ఎకరాలకి సాగునీరు పంపించడానికి మన బాధ్యత ఉంది. కాబట్టి ఇదే లక్ష్యంతో చాలా సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం మన ఖరీఫ్ సీజన్లో చివరి భూమి వరకు కూడా మనం సాగునీటి పంపించగలిగాం. దీనికి ఇంకా మంచిగా చేయాలి అంటే, ఇంకా బెటర్గా చేయాలి అంటే హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార నాగావల్లి నదుల అనుసంధానం మార్చ్ 26 నాటికి కానీ, అలాగే హీరామండలం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జూన్ 25 నాటికి పూర్తి చేయాలి. అదే మనం లక్ష్యంగా పెట్టాము. నరేగా ద్వారా 24-25 ఆర్థిక సంవత్సరంకి మనం ఒక 1489 గోకులమ్స్ మనం శాంక్షన్ చేశాము. దీంట్లో ఇప్పటికే 620 గోకులమ్స్ పూర్తి చేసి రైతులకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన పశువులకు ఆరోగ్యమైన వాతావరణం మనం కల్పిస్తున్నాము. పశు బీమా పథకం ద్వారా చనిపోయిన పశువులకి సంబంధించిన ఒక 372 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మత్స్య శాఖ PM మత్స్య సంపద యోజన అలాగే ట్రైబల్ సబ్ప్లాన్ 24-25లో మన ఇప్పటికీ జిల్లాలో ఉన్న 492 చెరువులో ఒక 22,00,000.29 ఫిషర్లింగ్స్ అంటే చిన్న చేప ఉచితంగా ఇవ్వడం జరిగింది. నరేగా కింద ఫిష్ డ్రాయింగ్ కోసం ఒక 2 కోట్ల విలువతో ఉన్న ఒక 100 సిమెంట్ ప్లాట్ఫామ్స్ అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మన జిల్లాలో కట్టడం జరుగుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా NTR వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వివిధ రకాల ఆపరేషన్స్కి ఇప్పటికీ ఒక 113.87 కోటి సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా 9,420 మందికి ఇప్పటికీ ఒక 3.73 కోటి ఇవ్వడం జరిగింది. 108, 104, 102 వాహనాల ద్వారా వివిధ రకాల సేవలు మన విద్యా ఆరోగ్యం శాఖ శ్రీకాకుళంలో ఉన్న ప్రజలకి అందిస్తున్నాం. గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లాలో ఉన్న 912 గ్రామాలకి మనం రక్షిత నీళ్ళు ఇస్తున్నాము. దీంట్లో భాగంగా జల్ జీవన్ మిషన్ అంటే JJM ద్వారా మన జిల్లాలో ఉన్న 5,37,678 హౌస్ హోల్డ్స్లో ఇప్పటి వరకు 2,22,514 గృహాలకి ఒక ట్యాప్ కనెక్షన్, సురక్షిత నీటి ఇచ్చిన ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో అన్ని గ్రామాలు ODF అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ODF మనం డిక్లేర్ చేశాము. ఇది కాకుండా ODF++కి కూడా మన అన్ని గ్రామంలో అడుగు ఒక ముందుగా వేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ఇది ప్రతి ఒక్క నెల 3వ శనివారం పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నెల ఒక మంచి థీమ్తో మన శానిటేషన్ అంటే స్వచ్ఛత సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆ రోజు మనం పెడుతున్నాము. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ DRDA మన జిల్లాలో ఉన్న SHG అంటే స్వయం సహాయక సంఘంలో ఇప్పటికీ బ్యాంక్ లింకేజ్ ద్వారా 24-25 సంవత్సరానికి 1,046.52 కోటి లబ్ధి ఇవ్వడం జరిగింది. విమెన్ లెడ్ పథకం ద్వారా ఇప్పటికీ 1,046 కోటి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక 2,448 మందికి లైవ్లీహుడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. స్త్రీ నిధి పథకం కింద
ఇప్పటికీ 20,750 మందికి సభ్యులకి ఒక 120.12 కోటి లబ్ధి పొందాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల మన జిల్లాలో ఉన్న 3,05,866 లబ్ధిదారికి మొత్తం కలిపి ఒక 129 కోటి మన సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క నెల ఒకటి దిన ఉదయం 6 గంటల నుంచినే ఈ పెన్షన్దారుకి డోర్ స్టెప్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే నేబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ కూడా ఒక 84 మన జిల్లాలో ఇప్పటికీ మనం పెట్టాం. రెండో స్కీమ్ దీపం 2 పథకం కింద సంవత్సరానికి ఒక 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ మనం ప్రజలకి మనం ఇస్తున్నాము. ఈ పథకాన్ని స్వతహా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 1 తేదీన మన జిల్లాలో ఉన్న ఇచ్చాపురం మండల్లో ఈదుపురం గ్రామంలో ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 6,92,000 గ్యాస్ కనెక్షన్స్లో ఇప్పటికీ దీపం 2 కనెక్షన్ 3,80,000 వినియోగదారులు ఇప్పటికీ తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాలో 7 అన్నా క్యాంటీన్లు స్థాపన చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే ఉదయం టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లభించేలా, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 24-25లో ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న 5,136 ఎంఎస్ఎంఈ యూనిట్లో 172 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు 15,947 మందికి ఉపాధి కల్పించాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24-25 సంవత్సరంలో వాళ్ళు పెట్టిన స్కిల్ హబ్స్ కానీ ఈఎస్సి సెంటర్స్ కానీ దీని ద్వారా ఉన్న ట్రైనింగ్ అంటే మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక 4,530 మందికి మనం శిక్షణ అంటే ట్రైనింగ్ ఇచ్చాం. జాబ్ ద్వారా వివిధ ప్రైవేట్ కంపెనీలో ఇప్పటి వరకు ఒక 1,818 మందికి ఉపాధి కూడా కల్పించాం. మన జిల్లాకి ఒక రూపరంగం మారడానికి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ చాలా వేగవంతంగా అక్కడ పనిచేయడం జరుగుతుంది. మన జిల్లాకి మూలపేట లాజిస్టిక్స్ హబ్ కానీ, అలాగే ఒక ఎయిర్పోర్ట్, అలాగే ఒక ఫిషింగ్ హార్బర్ ఇలాంటి ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఈ వేలాది మందికి ఉద్యోగాన్ని ఉపాధి కల్పడానికి అవకాశం వస్తుంది. నరేగా ఉపాధి హామీ పథకంలో మన జిల్లాలో 4,74,000 మందికి ఇప్పటికీ మనం నరేగా ఉపాధి హామీ కింద పని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు వేజ్ అండ్ మటీరియల్ కాంపోనెంట్ రూపంలో జిల్లాలో 521.23 కోటి ఖర్చు చేసి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. జిల్లాలో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పల్లె పండుగ. ఈ కార్యక్రమంలో సీసీ రోడ్ కానీ, బీటీ రోడ్స్, అలాగే కాలువ ఎటువంటి మొత్తం ఒక 3,961 పనుల కోసం ఒక 428 కోట్ల అంచనాతో ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. దీంట్లో నిన్నటి వరకు ఒక 150 కోట్ల ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మిగతా ఖర్చు మార్చ్ 31 వరకు పెట్టడం జరుగుతుంది. ఆర్ఎండ్బి శాఖ ద్వారా పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న 938 కిలోమీటర్లో టోటల్గా పాట్ హోల్ ఫ్రీ చేయడానికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. దీంట్లో జనవరి 25 నాటికి 31 కోటి ఖర్చు పెట్టుకొని పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ మనకి అందిస్తున్నారు. రెవెన్యూ శాఖ అతి ప్రతిష్టమైన ప్రోగ్రాం రెవెన్యూ సదస్సులు మరియు రీసర్వే గ్రామ సభ జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు
వచ్చిన మన దగ్గర గ్రీవెన్సెస్ ఒక 46,669 దరఖాస్తులు మనకి రావడం జరిగింది. ప్రతి ఒక్క దరఖాస్తుదారు నుంచి వచ్చిన దరఖాస్తుకి ఒక నోటీస్ ఇస్తూ ఒక ఫీల్డ్ లెవెల్ పరిశీలన అక్కడ ఉన్న విఆర్ఓ అలాగే తహసీల్దార్ చేసుకొని ప్రాపర్గా గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయాలి. అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎం సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీతో మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు మీరు అందరూ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంటిపై 3 కిలోవాట్ వరకు రూపాయి 78,000 వరకు మీకు సబ్సిడీ రావచ్చు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 445 అప్లికేషన్ దరఖాస్తు రావడం జరిగింది. దీంట్లో 298 సర్వీసెస్కి సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి అంటే పిఎం కుసుమ ప్రోగ్రామ్ కింద ఫీడర్ లెవెల్ సోలరైజేషన్లో మన జిల్లాలో ఉన్న 9 సబ్స్టేషన్లో ఉన్న సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి మనం కృషి చేస్తున్నాము. దీంట్లో 223 ఎకరాల్లో సర్వే కూడా చేయడం జరిగింది. ఈ పథకం పూర్తి అయిన తర్వాత మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయలో ఉన్న రైతులకి మన ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మైన్స్ అంటే గనుల శాఖ జిల్లాలో ఉన్న 12 మాన్యువల్ శాండ్ రీచెస్ అలాగే 3 డీసిల్టేషన్ పాయింట్స్ మరియు 4 సెమీ మెకనైజ్డ్ శాండ్ రీచెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు నేరుగా ఎక్కడి నుంచైనా సరే ఎక్కడ శాండ్ రీచ్ నుంచైనా సరే వాళ్ళ శాండ్ రీచ్ దగ్గర వెళ్ళి ఎటువంటి ఛార్జెస్ అంటే సీనరీ ఛార్జెస్ కట్టకుండా ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళొచ్చు. పీజీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశం మేరకు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క సోమవారం కానీ అలాగే ఫోన్ నుంచి తీసుకున్న కంప్లైంట్స్ మీద కానీ అలాగే ప్రతి ఒక్క సచివాలయంలో మండల్ లెవెల్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసెస్లో ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క సిబ్బంది వెళ్ళి మరి ఇంపార్టెంట్ గ్రీవెన్స్ ఉంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వెళ్ళి కొన్ని సందర్భంగా నేను లేకపోతే జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళి ఆ దరఖాస్తుదారుకి పూర్తిగా గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడానికి మన జిల్లా ద్వారా ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క నెల 3 శుక్రవారం 3rd ఫ్రైడే ప్రత్యేక స్వాభిమాన్ గ్రీవెన్స్ మనం విభిన్న ప్రతిభావం కోసం అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం మన జిల్లాలో మనం పెడుతున్నాము. చివరికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రక్త సప్తమి స్టేట్ ఫెస్టివల్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చింది. రక్త సప్తమి వేదికల అంటే స్టేట్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2, 3, 4 తేదీన మనం అందరూ ఘనంగా మనం కల్చరల్ ఫెస్టివల్ క్రీడా పోటీలతో పాటు మనం సెలబ్రేట్ మనం చేయబోతున్నాము. చివరికి మన జిల్లా అభివృద్ధి బాగా ఉండాలి అంటే మీ అందరికీ సాయం చాలా అవసరం ఉంది. దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు అలాగే మన జ్యుడిషియరీ అలాగే పోలీస్ అలాగే జిల్లా యంత్రాంగం అలాగే స్వయం సహాయక సంఘం మన ఎన్జిఓస్ అలాగే చివరికి మన మీడియా మిత్రులు అందరు భాగస్వామి చాలా చాలా అవసరం ఉంది. మరి ఒకసారి నేను అందరికీ 76వ గణతంత్ర దినోత్సవంకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.